ఫోనునే చేతులు ఇస్తుండు చూడండి. భాయ్ క్యా కామ్ భాయ్ ఓ సో గాయస్ వచ్చేసి చెక్కలో చలివంట అనమాట. మీరు ఎప్పుడైనా వేసుకున్నారా ఇట్లా? మా ఇల్లేమో ఇక్కడ ఉంది, నీళ్ళేమో అక్కడ కొడుతున్నా. ఐషు క్యా కర్తీ ఒత్తుతీ హే? నేను ఒత్తుతున్నాను వేసినాను. ఇప్పుడైతే చక్రాలు మమ్మీ వేస్తున్నారు అనమాట. చూడండి, సంక్రాంతి సంబరాలు మా ఇంట్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి. బాగున్నాయి చక్రాలు. ఒకసారి సౌండ్ చూపించలే తిని. హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు పొద్దున్నే 6ంటికే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాలి కదా, పిండి అయితే తీసుకెళ్ళాలి, చాలా వెయిట్ ఉంది. ఇంకా డాడీని అయితే బండి మీద తీసుకెళ్ళని అయితే చెప్పినా అనమాట. డాడీ తీసుకుపోతున్నారు. హాయ్ గాయ్స్. చలికాలం ठंडा है कसर दाजे. ఇంకా ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట. పిండి అయితే సైకిల్లో తీసుకెళ్ళాలంటే చాలా బరువు ఉంది. ఇంకా డాడీతో అయితే పంపించినాను. మస్తు చలి ఉందన్నమాట బయట. ఐస్ గడ్డలు నుంచున్నట్టు ఉంది. మా బజార్లో ఎవరు లేవలేదు, ఎవరి ఇంట్లో వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్. మేమే లేచాము. షార్ప్ 6 అయిందనమాట. చాలా చల్లగా ఉంది. ఎవరు లేవలేదు, మన బజార్లో మనమే లేచాము. క్యాగే మెన్షన్ కర్లే ఫోనునే कौन रही उसका कर रखरी के में कितने उसका फ्रेंडी चुप बोले. ఇంకా మమ్మీ అయితే బయట ఉడుస్తుంటే కివి గాడు చూడండి, మమ్మీ మీద ప్రేమతో ఎట్లా చేస్తుండు. కివిలు ఇంకా నాకు భయం. ఏ కివి చేతులు ఇస్తుండు చూడండి, క్యూట్గా. నడిపిస్తాను చూడండి. భలే ఆడతాడు గాయస్ మమ్మీతో అయితే. మళ్ళీ తిప్పమంటున్నాడు వాడు చూడండి అసలు. छोड़ ए किवी అసలు చూడండి వాడు. అమ్మో ఇంత ఇదా గాయ్స్ చూడండి. మనుషులకు లేదు కదా గాయ్స్ ఇప్పుడు ఈ సమాజంలో విశ్వాసం. కుక్కలకు ఉంది చూడండి. కివి సరక్ నా ఇంకా బయట ఒక్క మనిషి లేదు చూడండి. అది ఏళ్ళు పట్టుకొని చూడండి అసలు వాడు ఎట్లా చేస్తాడు. కివి నా ముందుకు వస్తాడు. ఇంకా మమ్మీ అయితే బయట ఉడుస్తున్నాడు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్, హ్యాపీ సాటర్డే. ఫుల్ చలి ఉంది గాయస్ ఈరోజు. చలి అమ్మో చలి మొత్తం కనిపిస్తుందా మబ్బులు ఇక్కడ. నైట్ పూట ఊడుస్తున్నారు అనుకుంటారు కానీ తెల్లారింది.
6 కరెక్ట్గా 6:30 అయింది టైం. మన బజార్లో ఒక్క పురుగు కూడా లేవలేదు. లేవలే గాయస్. అమ్మో గాయస్ చూడండి ఎంత చలి. తమ్ముడు గాడైతే ఒకటే గోలా ఏం చేస్తుంది చూడండి. भाई क्या काम भाई वो क्या बोले क्या तुम्हें हाँ చూడండి దీంతో ఆడుతుండు మా తమ్ముడు అండి. మా అక్క పెడిగిరి వేస్తుందని చెప్పేసి అయితే చూస్తున్నాడు. నిన్న నైట్ కూడా సరిగ్గా తినలేదు వాడు. ఏమి పెడిగిరి ప్యాకెట్ అన్నం తినట్లే ఏం బొక్కగా అయిపోయింది. గ్రేవీ తెచ్చినా కూడా గ్రేవీ అన్నంలో తినడంట. వాడికి సపరేట్ గా గ్రేవీ పెడితేనే తింటాడంట, అన్నంలో వద్దంట. అంత ఇదైంది తమ్ముడికి చూడండి. తినట్లే అసలు అన్నం కూడా. ఇంకా పెడిగ్రీ తింటాడని చెప్పేసి తెచ్చాను. అసలు హడావుడి చేస్తున్నాడు పెడిగ్రీ తెస్తే. అదేందో అన్నం తినొచ్చుగా. చెప్తున్నాడు నేను తినేటట్టు. తెరకోని ఖాతలేవా పాలల్లో నానబెట్టి పెడతాము. ఇప్పుడైతే మీకు అబ్జర్వ్ చేస్తే వాడు కాలు చూడండి, ఇటుక ఈ కాలు కుంటుతున్నాడు. ఇంకా మమ్మీ అయితే బయట మమ్మీ అయితే బయట వాటర్ కొట్టి చలిమంట వేస్తారంట. చూపిస్తాను చూడండి. चलिमंटा ऐसा ये कर ले तो अच्छा है. तो चलिए हम आप ही जाती है दुकान बच्चे नहीं छुट्टी ना देना. ఇది నాది. ऐसी चलिमंटा वाली थी इतनी कहा जवाब సో గాయస్ ఇది వచ్చేసి చెక్కలో చలిమంట అనమాట. మీరు ఎప్పుడైనా వేసుకున్నారా ఇట్లా కామెంట్ చేయండి. చెక్కలో వాట్ ఈస్ మీన్ ఆఫ్ చెత్తలో చలిమంట. చెక్కలో అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ గైస్. మొత్తం మీద లొడా వాగేస్తున్నాం. గుడ్ మార్నింగ్ చెప్పలేదు, సారీ. అందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. లేచారు అందరూ? ఏం టిఫిన్ చేసిరు కామెంట్ చేయండి. ఫుల్ వేడి గైస్. ఇంకా మా అక్క అయితే ఇప్పుడు వెళ్తుందని చెప్పాను కదా. మా అక్క ఇప్పుడు పోతుంది అనమాట. 6:34 అయింది టైం. మా మమ్మీ వెళ్ళకున్న షాప్ దగ్గరికి మా అక్కని పంపిస్తుంది గాయస్. ఇది న్యాయమా చెప్పండి? అదే నేనైతే వెళ్ళకపోయేదాన్ని కాదు. ఇంకా మా మమ్మీ అయితే బయట నీళ్ళు కొడుతున్నారు అనమాట గాయస్. నీళ్ళు కొడుతున్నారు చూడండి. చలికి ఏమి మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు మాకు కాదు నాకు. ఇంకా ఎంత బాగుంది చూడండి. మన చెట్టు గుగ్గురుగా వచ్చింది కదా మొత్తం. ఇక్కడ చెత్తలో చలిమంట అయితే ఆరిపోతుంది అనమాట చిన్నగా. ఇంకా ఇవి గాయస్ చూడండి. పొద్దున్నే లేచింది మమ్మీ, బ్రష్ కూడా చేయకుండా బయట ఊడిసింది అండ్ చలిమంట వేసింది. చలి ఏమంటారు వేడి తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఏం చేసింది, నెక్స్ట్ నీళ్ళు కొడుతుంది. నెక్స్ట్ లోపలికి వెళ్ళి వీడియో అప్లోడ్ చేస్తుంది. చలిగా గిల్లింది, చలిగా అల్లింది. ఇంకా మమ్మీ చూడండి నీళ్ళు కొడుతుంది మొత్తం. ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. ఉన్న 4 రోజులు మంచిగా ఉండాలి కదా. ఇల్లు మొత్తం మాది, రోడ్డు మొత్తం మాది అనుకుంటాను. చూడండి ఈ మొత్తం కొట్టేసేస్తారు. ఏమైంది తీసుకెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళే మంచితనం తప్పు అనుకుంటాను నేనైతే. నాలాగా అందరు ఉంటే బాగుండేది.
అవునా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాలాగా ఉంటే ఈ దునియాలో తగాదే ఉండదు. సో గాయస్ మార్నింగ్ మొత్తం వ్లాగ్ చూసినారు కదా, తెల్లారుజామున 6 నుంచి బయట ఊడ్చి మళ్ళీ తెల్లారిన వరకు మనము వీడియో అయితే తీసినాం కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం పూట అనమాట. షార్ప్ టైం వచ్చేసి 11:32 ఏమో అయింది. ఇంకా డాడీ అయితే ముత్యాల నుంచి చేపలు అయితే తెచ్చినారు, 3 చేపలు. బొచ్చ చేప అంటారో ఏమంటారో దీని పేరు నాకు అంత ఐడియా లేదు. ఇంకా మమ్మీ అయితే కడుగుతున్నారనమాట. ఎప్పుడు బయట కడుగుపియం మేము, మమ్మీయే కడుగుతారు బాగా క్లీన్గా. మీరు ఎవరికైనా చేపలు కడగటం రాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎలా కడగాలి ఏంటనేది. మమ్మీ ఒక వీడియో చేసినారు, ఆ వీడియోలో చూసి మీరు కూడా నేర్చుకోండి గాయ్స్. ఇంక ఇక్కడ అయితే రుద్దుతున్నారనమాట. పైన ఉన్న పొట్టు మొత్తం ఇట్లా తీసేయాలి. మళ్ళీ పొట్టు తినేటప్పుడు మనం గొంతులో పోయిందంటే సఫ్టిక్ అయింది, అది ఇది తలనొప్పి ఎందుకు, ఇంకా నీట్గా అయితే కడుక్కోవాలి. ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి చేపల పులుసు. మధ్యాహ్నం అయితే చేపల పులుసు చేసినారు మమ్మీ, మస్తు కుమ్మేసినాం అనమాట. ఇంక ఇప్పుడు సాయంత్రం అయితే ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి చక్రాల పిండి ఇంకా అలానే అరిసెల పిండి పట్టించుకొని వచ్చాను. నాయనమ్మ అయితే అరిసెలు అయితే మస్తు వేసిద్ది అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఇంకా నాయనమ్మ అరిసెలు వేయి అని చెప్తే ఇంకా నాయనమ్మ అయితే పాకం కలిపి అరిసెలు అయితే వేస్తున్నారనమాట. లైట్ అయితే లేదు గాయస్, పోయింది. ఇంకా సీలింగ్ లైట్ అయితే వేసుకున్నాము, అందుకని చెప్పేసి ఇట్లుంది, క్లారిటీ లేదు కదా సరిగ్గా వీడియో. ఇంక ఇక్కడ అయితే అరిసెలు అయితే వేస్తున్నాం మేము. మీరు స్టార్ట్ చేసినారా పిండి వంటలు? ఎక్కడి దాకా వచ్చినాయి కామెంట్ చేసేయండి. ఇంకా మేమైతే హడావుడి చేస్తున్నాము. మా ఇంట్లో అయితే సందళ్ళే అంటారు చూడండి, స్టార్ట్ అయిపోయినాయి సందళ్ళు. సో గాయస్ ఇంకా ఇక్కడ అయితే అరిసెలు అయితే వేస్తున్నాము. నాయనమ్మ అరిసెలు వేస్తుంది, చెల్లి తీస్తుంది, నేను ఉక్కున్నాను, మమ్మీ వీడియో తీస్తుంది. 4 పనుల్లో ఉన్నాము. పడుకుంటుందో మీరందరూ ఆ పనులు చేస్తున్నారా లేదా కామెంట్ చేయండి. లైట్ అయితే లేదన్నమాట, ఇంకా పెట్టినాము, క్లారిటీ లేదు, వీడియో సరిగ్గా క్లారిటీ లేదన్నమాట. నువ్వు లైట్ ఇంకా గాయస్ చూడండి, మా మమ్మీ అయితే ఇప్పుడు చక్రాలు వేస్తున్నారు. ఇందాక నాయనమ్మ అయితే అరిసెలు అయితే వేసేసారు, ఇప్పుడైతే చక్రాలు మమ్మీ వేస్తున్నారు అనమాట. చూడండి, ఇంకా మా అక్క అయితే ఇక్కడ కూర్చొని అరిసెలు అయితే నూనెలోకి వదులుతుంది. మీకు క్లారిటీ లేదని నాకు అర్థమైంది గాయస్, ఎందుకంటే ఇక్కడ లైట్స్ అయితే సరిగ్గా లేవన్నమాట. ఇంకా మంట అయితే ఆగిపోయింది అనమాట గాయస్. మా అక్క నేర్చుకుంటుంది గాయస్ ఎట్లా వేయాలో. అందరు సరికమ్మ మమ్మీ అక్క అయితే చేస్తున్నారు. ఇందాక నేను నానమ్మతో పాటు అరిసెలు చేశాను కదా, ఇప్పుడైతే మా అక్క చేస్తుంది. ఇది సెకండ్ రౌండ్ అనమాట. బాగా మంచిగా వచ్చినాయి అనమాట. ఇంకా మీ ఇంట్లో గారెలు బూరెలు ఏం ప్రిపేర్ చేసిరు కామెంట్ చేయండి. ఇంకా సంక్రాంతి సంబరాలు మా ఇంట్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి. బాగున్నాయి చక్రాలు, ఒకసారి సౌండ్ చూపించలే తిని వినిపిస్తుందా గాయస్? ఇంకా ఈరోజు నైట్ తమ్ముడు తిని మంచిగా పిత్తిలే గాయస్. వాడి చక్రాలు తింటే పిత్తులు వస్తాయి గాయస్. ఇంకా ఇక్కడ అయితే ఇది అవుతుంది అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. Like, share, comment, subscribe to Aarti Lovers Vlogs. Bye, take care.